నమస్తే. ఈ మధ్య ఒక రీలు బాగా ట్రెండ్ అయిపోయింది. చాలామంది స్టేటస్లు కూడా పెడతారు మా డ్రైవర్లు. చదువుకున్న చదువు అయితే అన్నం పెట్టలేదట, నమ్ముకున్న బండి అయితే ఫుల్ అన్నం పెడుతుందట అని పెడతారు. నిజంగా చెప్పురి మా డ్రైవర్ అన్నారు, మన పిల్లల్ని మనం ఇదే మోటార్ ఫీల్డ్లో ఆహ్వానిస్తామా? సరే చదువుకోకరా, ఈ డ్రైవింగ్ నేర్చుకోరా, డ్రైవింగ్ బండి నడుపురా అని మనం అంటామా? అనం. ఎందుకంటే ఇల్లున్న కష్టాలు ఏందో, ఇల్లున్న బాధలు ఏందో, ఇల్లున్న డేంజర్ ఏందో మనకు తెలుసు. ఆ డ్రైవింగ్ సీట్ మీద ఉన్నప్పుడు ఇట్లా పోయేటప్పుడు ఇట్లా పల్టీ కొట్టడానికి ఒక సెకండ్ పట్టదు. ఏం జరిగేది ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. రోడ్డు మీద పోయే ప్రాణాలు మళ్ళీ ఇంటికి వస్తాయో కూడా చెప్పలేము. అలాంటప్పుడు మనము చదువుకున్న పోరగాళ్ళకు ఇలా మోటివేట్ చేయడం చాలా కరెక్ట్ కాదు. నన్ను అడిగితే చదువును తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. మనం చక్కగా లేక, మనం చక్కగా చదవక చదువును అనడం కరెక్ట్ కాదు. ఒకవేళ దీని మీద పెట్టిన ఎఫర్ట్స్, దీని మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ మొత్తం అదే మనం చదువులో పెట్టుంటే ఈరోజు ఈ మోటార్ ఫీల్డ్కి రాకపోతుంది. ఇంకేదైనా జాబ్ చేసుకుని నిమ్మలంగా హ్యాపీగా మంచి పొజిషన్లో ఉందేమో. మనం చక్కగా చదవక మనం నమ్ముకున్న బండి మనకు అన్నం పెడుతుంది, చదువుకున్న చదువు మనం అన్నం పెడతలేదు, అన్యాయం చేసింది అంటే కరెక్ట్ కాదు. తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రానున్న జనరేషన్ పోరగాలు మొత్తం ఎవరు చదవడిగా ఏదో ఒక లేబర్ పని చేస్తాం, లేదా కూలి పని చేస్తాం, లేదా డ్రైవింగ్ చేసుకుంటూ ఏదో ఒకటి చేసుకుని బతుకుదామని వచ్చేస్తారు. ఇల్లు ఉన్నది చాలా కష్టం, అది మనకు తెలుసు. ఇల్లున్న బాధలు ఏందో మనకెరికే. ఇలా తిండికి పట్టకు తప్ప రూపాయి ఇన్కేసేది లేదు. దీనికి ఏమైనా మనకేమైనా మళ్ళీ వాన్నో వీనో కాళ్ళు చేతులు పట్టుకుని పైసలు పట్టుకుని రావాలి. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ ఫ్రెండ్స్.